ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. మన అవసరాలు ఎంతటివైనా దాన్ని తీర్చగల శక్తివంతుడు మన దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది. మన అవసరతలను తీర్చుటకు ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములు మన మీద కురిపిస్తున్నాడు. సింహపు పిల్లలు ఆకలిగొనునేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కుదువ ఉండదు. ఆయన మన కొరతలను తీర్చి గొప్పవారిగా చేస్తాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఈ రీతిగా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. ఆకాశము నీదే, భూమియు నీదే, లోకము దాని సంపూర్ణతయు నీవే స్థాపించితివి. వీటన్నిటి బట్టి దేవుడు మహా ఐశ్వర్యవంతుడని చెప్పగలము. ఐశ్వర్యవంతులు తమకున్న కలిమిని బట్టి అవసరతలను తీర్చుకుంటారు. అయినను వారు తమ ప్రతి అవసరమును తీర్చుకోలేరు. అందువలనే వారు కూడా దేవుని సహాయం కోసం వెతుకుతుంటారు. మన దేవుడైతే తన ఐశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన వద్ద సకల ఐశ్వర్యము ఉన్నది. కాబట్టి మనం దేనిని గూర్చి చింతపడకుండా, దిగులు పడకుండా, భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనలను విడువడు, ఎడబాయడు. ఆయన సదాకాలము మనకు తోడుగా ఉంటాడు. మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన మీదనే మనము ఆధారపడదాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.